గుండెల మీద తన్నుతున్న కాంగ్రెస్ రేవంత్ సర్కార్పై హరీష్ రావు ఆగ్రహం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చరా? ఓట్ల ముందు నిరుద్యోగులను రెచ్చగొట్టారు, ఇప్పుడు మోసం చేస్తున్నారు. మేధావులంతా ఎక్కడికి పోయారు? కోదండరాం ఎందుకు మాట్లాడడం లేదు? ఆయన గౌరవాన్ని కాపాడుకోవాలి. రేవంత్ రెడ్డి వచ్చి మోతిలాల్తో మాట్లాడాలి. నిరుద్యోగులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది. అసెంబ్లీని స్తంభింపజేసి కొట్లాడతాం. గాంధీలో మోతిలాల్ను పరామర్శించిన హరీష్ రావు ఆమర నిరాహార దీక్ష విరమించాలని వినతి, వెనక్కి తగ్గని మోతిలాలు. సో చూడండి, కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులను ఎన్నికల కోసం వాడుకొని ఇప్పుడు వాళ్ళ గుండెలపై తన్నుతోందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోరుతూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతిలాల్ను గాంధీ హాస్పిటల్లో ఆయన పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోతిలాలు వారం రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సర్కారుకు కనీసం చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి మంత్రులు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ముందు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి కోదండరాము ఇట్లాంటి వాళ్ళందరూ కూడా బల్మూరు వెంకటు, రియాజు, అకునూరు మురళి లాంటి వాళ్ళు అశోక్ నగర్ కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగారన్నారు. నిరుద్యోగులను రెచ్చగొట్టి ఆనాడు బస్సు యాత్రలు చేయించారని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వస్తే ఉద్యోగాల జాతర చరిపిస్తామని మాట ఇచ్చామని అన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లకు ఉద్యోగాలు వచ్చాయని, నిరుద్యోగులకు మాత్రం రాలేదని వివరించారు. ఎన్నికల మేనిఫెస్టోలో బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి సంతకాలతో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఏమైందని హరీష్ రావు ప్రశ్నించారు. ఇప్పటికే 7 నెలలు గడిచిపోయిందని, ఏటా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న మాట ఏమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జరుగుతున్న ఆనాడు నిరుద్యోగులను రెచ్చగొట్టిన వారు గొంతులు ఇప్పుడు ఎందుకు మూగబోయాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడిందని, అధికారంలోకి వచ్చాక మరొక మాట మార్చిందని మండిపడ్డారు. ఆనాడు అశోక్ నగర్ కు వచ్చిన రాహుల్ గాంధీకి ఎందుకు రేవంత్ రెడ్డికి ఉద్యోగాల భర్తీపై ఆదేశాలు ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. పైగా లోక్సభ ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు 5 గ్యారంటీలు అమలైపోయాయని చెప్పుకోవడం దారుణమన్నారు. నిరుద్యోగ వృత్తిపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కూడా డిమాండ్ చేసిరు. ఇక కోదండరాము మేధావులు ఎక్కడ పోయిరు? ఈ కోదండరాము నిజంగా ఆయన గురించి మాట్లాడుకోవడం కూడా వేస్టే. కోదండరాము ఈ మిగతా బ్యాచ్ మొత్తం ఉంటుంది, అకునూరు మురళి ఈ బ్యాచ్ అంతా కూడా. ఈ అకునూరు మురళి అంటే ఆయన ఏడ ఉన్నాడు? అసలు కనపడతలేడు, ఏడ కనపడతలేడు. అంతకుముందు ఓ మైక్ అదేసుకొని మైక్ చేతిలో పట్టుకొని ఇక చెప్తా ఉంటుండే, కేసీఆర్ ఇట్లా చేసిండు, అది అట్లా చేసిండు, ఇట్లా చేసిండు అని చెప్పేసి. సేమ్ అన్న గట్లనే ఎంపీ ఎలక్షన్లో కూడా ఇట్లా పోయి ఏదో చెప్పనీక కాంగ్రెస్కు ప్రచారం చేసే ప్రయత్నం చేసిరు. జనం దరివీరు, ఆడమేడున గట్టిగానే ఎదురు దెబ్బలు తగిలినాయి. ఇక ఈ మొత్తానికి కనపడతలేడు ఇప్పుడు. మరి నిరుద్యోగుల కాడికి వచ్చిపోవచ్చు కదా ఈ అకునూరు మురళి. ఎక్కడ పోయినావు అకునూరు మురళి? ఎడ వండుకున్నావు? ఏ పొక్కల వండుకున్నావు? కేరళ కుట్టి దగ్గర ఉన్నావా? ఎడ ఉన్నావు? చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. సో కాబట్టి గతంలో నిరుద్యోగులను రెచ్చగొట్టినటువంటి కోదండరాము ఇతర మేధావులు ఎక్కడికి పోయారని హరీష్ రావు ప్రశ్నించారు. నిరుద్యోగులను కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కు తీసుకెళ్లి వారితో బస్సు యాత్రలు చేయించిన కోదండరాం ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఆయన తన గౌరవాన్ని నిలబెట్టుకోవాలని సలహా ఇచ్చారు. ఆనాడు నిరుద్యోగుల చుట్టూ తిరిగిన కోదండరాం ప్రస్తుతం నిరుద్యోగులు ఆయన ఇంటికి వెళ్ళినా పట్టించుకోవడం లేదని, తాను పోస్ట్ మ్యాన్ లాంటి వాడినని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. కోదండరాం బాధ్యత తీసుకొని న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. నిరుద్యోగులు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని కోరుతున్నామని హరీష్ రావు అన్నారు. 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంపి మెగా డిఎస్సి కావాలని వారు కోరుతున్నారని అన్నారు. అలాగే బదిలీతో ఖాళీ అయినటువంటి టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాభవన్లో నిరుద్యోగులు కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి కాళ్ళు పట్టుకోవాల్సినటువంటి దుస్థితి వచ్చింది. నిరుద్యోగులు పోయి కాళ్ళు పట్టుకున్నారు. ఎవరిని? ఈ చిన్నారెడ్డిని. కాలు పట్టుకో దుస్థితి వచ్చిందని గుర్తు చేశారు. అయినా సర్కారు స్పందించకపోవడం దుర్మార్గమని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ తీరుపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెడుతున్నారని, నిరుద్యోగులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. అసెంబ్లీని స్తంభింపజేస్తాం, మోతిలాల్ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. దీక్ష విరమించాలని తాము ఎంత కోరినా ఆయన వెనక్కి తగ్గడం లేదని అన్నారు. ఇది తన ఒక్కడి పోరాటం కాదని, నిరుద్యోగులందరి పక్షాన తాము పోరాడుతున్నానని చెప్పాడు. మోతిలాల్కు ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి మోతిలాల్తో మాట్లాడి సమస్య పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల అంశం పైన అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని హరీష్ రావు వెల్లడించారు. అసెంబ్లీని స్తంభింపజేసి నిరుద్యోగులకు న్యాయం జరిగేలా చేస్తామని చెప్పారు. సో కాబట్టి ఈ విధంగా మోతిలాల్ చేస్తున్నది ఆయన ఒక్కని కోసం కాదు, నిరుద్యోగుల అందరి పక్షాన ఆయన
తన ప్రాణాలను పణంగా పెట్టి ఇవాళ గాంధీ హాస్పిటల్లో పడి కూడా 7 రోజులు అవుతున్న ఆమరణ నిరాహార దీక్ష విరమించకుండా పోరాటం చేస్తూ ఉన్నాడు. ఇదే కాంగ్రెస్ని గద్దె దించాలంటే, కాంగ్రెస్ను మెడలు వంచాలంటే ఆమరణ నిరాహార దీక్ష తప్ప ఇంకొక ఆప్షన్ లేదని చెప్పేసి వాళ్ళందరూ గ్రహించి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారన్నమాట. సో కాంగ్రెస్ పార్టీకి ఇట్లాంటివి చాలా కామన్ వాళ్ళకి. ఇప్పుడు ఇప్పుడు వీళ్ళందరి కాంగ్రెస్ పార్టీ గుండె కరగాలంటే సోనియమ్మ ముందు ఆమె కంట పడాలి. ఆమె కంట పడాలంటే ఇట్లా మోతిలాల్ లెక్క ఎంతోమంది ఆమరణ నిరాహార దీక్ష చేయాలి. ఎంతోమంది బిడ్డలు తన తనువులు చాలిస్తే తప్ప ఆమె కళ్ళలో పడరు. ఎందుకంటే మన తెలంగాణ పోరాటంలో చూస్తాం కదా, 1200 మందిని బలి పెట్టుకున్నటువంటి బలిదేవత మన సోనియా గాంధీ. చరిత్రలో అలా నిలిచిపోతుంది, బలిదేవతగా నిలిచిపోతుంది ఆమె. కనీసం పిల్లలు చచ్చిపోతుంటే ఆమెకు అక్కడ చీమ వారినట్టు కూడా ఉండదు, పేను వారినట్టు కూడా ఉండదు. సో కాబట్టి ఇట్లా నిరుద్యోగులు మరి ఎంతమంది ఇప్పుడు చావాలి, ఎంతమంది ఇట్లా ఆమరణ నిరాహార దీక్ష చేయాలి, ఎంతమంది ఈ విధంగా పోరాటం చేస్తూ తన జీవితాలను త్యాగం చేయాలి. ఇప్పటికే వాళ్ళ ఏజ్ బార్ అయిపోయి ఏజ్ మీద పడి ఉద్యోగాలు రాక పెళ్లిళ్ళు కాక చాలా సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ఈ నిరుద్యోగులు అందరూ కూడా ఇవాళ మళ్ళీ పోరాట బాట పట్టి మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ ఈ ప్రభుత్వం మీద కూడా కొట్లాడాల్సినటువంటి దుస్థితి వస్తూ ఉంది. అంటే దీనికి కారణం ఎవరు? ఈ కాంగ్రెస్ పార్టీ గెలిపించడం కోసం వాళ్ళతో బస్సు యాత్ర చేయించింది ఎవరు? ఆ రోజు బల్మూరు వెంకట అంటోడు అన్నిటి వెనకాల ఊరుకొచ్చి వాళ్ళ కోసం మాట్లాడినటువంటి వ్యక్తి ఇవాళ ఎమ్మెల్సీ కాగానే బౌన్సర్లను పెట్టుకొని రౌడీలను పెట్టుకొని ఎన్ఎస్సీఐలో లడ్లడ్డుగా అడ్డం పొడుగునటువంటి గూండాలను పెట్టుకొని తీసుకొచ్చి వాళ్ళని గొంతు పట్టి గొంతు నుమ్మి వాళ్ళని పిడిగుద్దులు గుద్దుతావు. నువ్వు నీ అధికారము నీ ఎమ్మెల్సీ పదవి శాశ్వతమని గ్రహిస్తున్నావు అనుకుంటున్నావు. నువ్వు రేపన్నాడు మళ్ళీ నీ పదవి పోతే, నీ అధికారం పోతే మళ్ళీ నువ్వు పోవాల్సింది ఇదే నిరుద్యోగుల దగ్గరికి, మళ్ళీ నువ్వు పోవాల్సింది అదే ఓయూ దగ్గరికి పోయి మళ్ళీ వాళ్ళ కాలకాన్ని కూర్చొని నువ్వు మళ్ళా కొట్లాట చేయాలి. ఇవన్నీ మర్చిపోయి ఇవాళ బల్మూరు వెంకటు ఆ వెంకటు ఎక్కడ తిన్మార్ మళ్ళీ ఎక్కడ పోయిండు, ఏడ కనపడతలేదు, మళ్ళీ వచ్చి వార్తలు అవుతున్నాడు సిగ్గు లేకుండా. నువ్వు మాట్లాడాల్సింది గీల గురించి కదా. ప్రభుత్వం దగ్గరకు పోయి కూర్చొని నిన్ను గిదే గ్రాడ్యుయేట్లు గిదే నిరుద్యోగులు ఓట్లేస్తా నేను గెలిచినా అని చెప్పేసి పోయి నువ్వు మాట్లాడాలి కదా, కొట్లాడాలి కదా. ఏమైపోయాయి తీన్మార్ మల్లన్న? ఎక్కడ పోయినావు? ఎమ్మెల్సీ కాగానే నువ్వు వేయాల్సిన పనేంది, నువ్వు చేస్తున్న పనేంది? మళ్ళీ వార్తలు చదువుడేనా నీ పనిగా? మళ్ళీ వార్తలు చదివి వాడు లంగా ఈడు దొంగ ఆడు దొంగ అని చెప్పడమేనా? ఆ నిరుద్యోగుల పక్షాన ఉండాలి కదా నువ్వు, ఎందుకు లేవు? ఆలోచన చేసుకోవాలి.